ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. ప్రేక్షకులందరికీ, నన్ను ఎంతగానో ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం నవంబర్ 1 తారీఖు 2025 నుండి 30th నవంబర్ 2025 వరకు కూడా 12 రాసుల వారికి కూడా ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. అంటే 12 రాసులు అంటే మేషం నుంచి మీన రాశి వరకు కూడా మనం ఎలా ఉంటే తెలుసుకుందాం. అంటే ముందు ప్లానెటరీ పొజిషన్ నుంచి ఒక్కసారి చెప్పుకుందాం. ముఖ్యంగా గురుడు కర్కాటక రాశిలో వక్రగతిలో ఉన్నాడు. ఆయన 12th నుంచి వక్రగతిలో ఉంటాడు. అలాగే కేతు సింహరాశిలో ఉన్నాడు. అలాగే శుక్రుడు కూడా మారాడు. శుక్రుడు తులారాశిలోను. తులారాశిలో శుక్రుడు ఉంటే జనరల్గా వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది, ఫారిన్ కంట్రీస్ వెళ్తారు, చెప్పుకుందాం. తర్వాత రవి కూడా నీచ స్థితిలో సప్తమ స్థానం అంటే మేము తులారాశిలో ఉండడము. బుధుడు కూడా 24th వరకు కూడా మనకి తులారాశిలోనే ఉంటాడు. అంతేకాకుండా వృశ్చిక రాశిలో కుజుడితో కలిసినటువంటి బుధుడితో కలిసిన రవితో కలిసిన శుక్రుడు అంటే 15th నవంబర్ నుంచి రవి మారుతాడు. అంటే 2 టైప్స్గా చెప్పుకోవాలి ప్రభావాలని. రవి తులారాశిలో ఉంటే ఏ విధమైన ఫలితాలు ఇస్తాడు, వృశ్చిక రాశిలో ఉంటే ఏ విధమైన ఫలితాలు ఇస్తాడో తెలుసుకుందాం. అంతేకాకుండా శుక్రుడు కూడా ఉన్నాడండి. శుక్రుడు ఆల్మోస్ట్ 26th నవంబర్ నుంచి వృశ్చిక రాశిలోకి వస్తున్నాడు. ముఖ్యంగా కుజ బుధ రవులు కాంబినేషన్ అదొక ఇంపార్టెంట్. అంతేకాకుండా రాహు సింహరాశిలో వాయుతత్వ రాశిలో ఉన్నాడు. ఆయన చాలా డాక్టర్స్కి చాలా పవర్ఫుల్గా ఉంటాడు. గంగాస్నానం కూడా చేయిస్తుంటాడు. అలాగే శనీశ్వరుడు వక్రగతిలో మీనరాశిలో ఉన్నాడండి. మీనరాశిలో ఉంటే శనీశ్వరుడు జనరల్గా ఏంటంటే జలతత్వంలో రాశిలో ఉన్నాడు కాబట్టి నీటి వల్ల ప్రమాదాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అందరికీ కాదు, కొన్ని రాశులు మాత్రమే ఉంటుంది. సరే, ఇప్పుడు మనం మేషరాశి గురించి తెలుసుకుందామండి. మేషరాశి వారికి చతుర్థ భావంలో గురుడు ఉండము. అలాగే అసలు యాక్చువల్గా మేషరాశి వాళ్ళకి ఈ నెల మొత్తం కూడా కుజుడి యొక్క ప్రభావం బాగుందండి. ఖచ్చితంగా చాలా బాగుంటుంది. నేమ్ అండ్ ఫేమ్ బాగా వస్తుంది. అలాగే ఫైనాన్షియల్ స్టేటస్ చూసుకుంటే అంటే ఆర్థికంగా మేషరాశి వారికి ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. శని ప్రభావం వల్ల మీకు రావాల్సిన సంపదలు అదే డబ్బులు అంటే మీరు ఉద్యోగం ద్వారా బిజినెస్ ద్వారా సంపాదించిన డబ్బులు కొద్దిగా లేట్ అవుతాయేమో తప్ప ఖచ్చితంగా డబ్బులు మీకు రావడానికి అవకాశం ఉంది. ఫైనాన్షియల్గా బాగుంటారు. అలాగే కంఠధ్వని చాలా బాగా మీరు మాట్లాడే శక్తి మీకు బాగా ఉంటుంది. ఎందుకంటే కుజుడు బుధుడు రవి 4 గ్రహాలు మీ ద్వితీయ స్థానం చూడడం వల్లనే అందంగా కనిపిస్తూ ఉంటారు. చక్కటి చదువు వస్తుంది. అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. ఎందుకంటే సెకండ్ భావం బాగా ఉంది కాబట్టి కొంతమందికి సపోజ్ కళత్ర స్థానం కానీ కళలలో ఉన్నవారు అంటే సంగీతం కానీ సాహిత్యం కానీ వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కూడా మంచి పవర్ ఉంటుంది. చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మీ రాశి వారికి గురుడు చాలా యోగకారకుడు కదా, అందుకని 4th భావంలో రిట్రగ్రేషన్లో ఉన్నాడండి, వక్రగతిలో ఉన్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే కర్కాటక రాశిలో గురుడు ఉచ్చ స్థితిలో ఉంటాడు ఎప్పుడు కూడా. అదే 5 degrees దగ్గర పరమోచ్చలో ఉంటాడు. ఇక్కడ 1 degree 2 degrees దగ్గర ఉంటాడు అనమాట ఇప్పుడు ప్రస్తుతము. కానీ వక్రగతిలో నవంబర్ నుంచి ఉన్నాడు కాబట్టి 12th నుంచి వక్రగతిలో ఉన్నటువంటి గురు ప్రభావము ఎక్కువ రిజల్ట్స్ ఇవ్వలేడండి ఆయన. అంటే ఉచ్చ స్థితిలో ఉన్నటువంటి ఫలితాలు వక్రగతిలో ఉన్నప్పుడు ఇవ్వలేకపోతాడు. కానీ గురు ప్రభావం మీకు రాశి వారికి మంచివాడు కాబట్టి చతుర్థ భావంలో ఉన్నాడు కాబట్టి చక్కని చదువు ఇస్తాడండి. విద్యార్థులకి మాత్రము అద్భుతమైన చదువు ఇవ్వడము, విద్యార్థులు వాళ్ళ యొక్క చదువుల్లో మంచి ర్యాంక్స్ సంపాదించడం కూడా జరుగుతుంది, అందులో డౌట్ లేదు. అంతేకాకుండా మీ తల్లిగారి యొక్క ప్రేమాభిమానాలు చాలా చాలా బాగుంటాయి. ముఖ్యంగా భూములు, వాహనాలు, గృహసౌఖ్యము, అధికారుల యొక్క అండదండలు ఇవి ఉండడానికి మీకు చాలా చాలా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కానీ పంచమ స్థానంలో కేతు ఉన్నాడు చూసారా, అంటే జనరల్ కేతు ప్రభావం వల్ల ఏమవుతుంది, పంచమ స్థానంలో సింహరాశిలో ఉంటే ముఖ్యంగా పెళ్ళైన వాళ్ళకి కానీ లేకపోతే మీరు కొంతమంది ఉంటారు ఏంటంటే పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టడం వాటి గురించి చూస్తుంటారు కదా, వాళ్ళకి పుత్రిక సంతాన యోగం కలగడానికి అవకాశం ఉంటుంది కేతు ప్రభావం వల్ల. పుత్రిక సంతాన యోగం కలగడము, అంతేకాకుండా పంచమ స్థానంలో కోణంలో ఒక కేతు ఉన్నాడు కాబట్టి సింహరాశిలో ఉన్నాడు కాబట్టి స్టాక్ అండ్ షేర్స్లో మంచి ప్రభావం ఉండటము, వాళ్ళకి అంటే ఎవరైతే స్టాక్ మార్కెట్లోనో షేర్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ యొక్క షేర్స్ అంటే ధన ప్రాప్తి ఎక్కువ, షేర్స్ అంటే బాగా డబ్బులు సంపాదించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంతేకాకుండా సినిమా రంగంలో సాహిత్య రంగంలో ఉన్న వారికి
అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. మేషరాశి వారికి రవి నీచస్థితిలో ఉన్నాడు. రవి అంటే పంచమాధిపతి నీచస్థితిలో ఉండడం వల్ల, పంచమ స్థానంలో కేతు ఉండడం వల్ల జనరల్గా ఏంటంటే సంతానం లేట్ అవడానికి అవకాశం ఉంది. లేకపోతే సంతానము వలన ఇబ్బంది పడడానికి అవకాశాలు కూడా మీ జాతకంలో, మీ రాశి వారికి ఉంది. ఇది ఓవరాల్గా చెప్తుండేనండి. యాక్చువల్గా ఇండివిజువల్గా అయితే మన జాతకాల మీద ఆధారపడి ఉంటుంది. ఇవేంటంటే గ్రహాలు ఇచ్చే ప్రభావము అందరి మీద ఉంటుంది కాబట్టి ఏ ఒక్కరిని ఉద్దేశించి చెప్తుంది మాత్రం కాదు. సరే, రవి శుక్రులు కాంబినేషన్ మంచిది కాదండి ఇక్కడ. కాకపోతే ఏమంటే శుక్రుడు మీ రాశి వారికి పాపి అవుతాడు. ఎందుకంటే సెకండ్ హౌస్ లార్డ్ అండ్ సెవెంత్ హౌస్ లార్డ్ పాపి, చాలా పాపి అవుతాడు, మంచివాడు కాదు. కానీ అక్కడ ఏమైందంటే బుధుడితో కలిసి ఉన్నాడండి. బుధ శుక్రుల కాంబినేషన్ పర్ఫెక్ట్గా చాలా బాగున్నారు. అంటే అర్థం ఏంటి? సప్తమ స్థానంలో కనుక బుధ శుక్రులు ఉంటే మీరు సినిమా రంగంలో ఉండడానికి అవకాశం ఉంటుంది. సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి చెప్తానండి, వాడికి మంచి మంచి సినిమాల్లో అవకాశాలు ఉండడము, లేకపోతే సంగీతంలో బాగా రాణించడము, వాహన యోగము, ఇవన్నీ ఉంటాయి. దీన్ని కళత్ర స్థానం అని, విజయస్థానం అని అంటాం కదా. అనుకున్న సంబంధాలు, కోరుకున్న సంబంధాలు రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే రవి బుధుడు కాంబినేషన్ సామాన్యం కాదు కదండి. రవి కూడా ఉన్నాడు పక్కన, బుధుడితో కలిసి ఉన్నాడు. సూక్ష్మ బుద్ధి కలిగి ఉంటారు మీరు, బాగా తెలివితేట గలవారై ఉంటారు. సప్తమ స్థానంలో రవి బుధులు ఉన్నారంటే మంచి భార్య లేదా మంచి భర్త లభిస్తారు మీకు. అద్భుతమైన ప్రణాళిక అంటే బాగుంటుందండి. సప్తమ స్థానంలో బుధ శుక్రుడు సప్తమ స్థానంలో ఓన్ హౌస్లో ఉన్నాడు. అంతేకాకుండా బుధ శుక్రుల కాంబినేషన్ వల్ల మీరు కొద్దిగా రాజకీయ సంబంధించిన వాటిల్లోనూ, బిజినెస్ సంబంధించిన వ్యవహారాలను, వాహనాలకు సంబంధించిన వాటిలోనూ మీకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. ఇంకా అష్టమ స్థానంలో రవితో కలిసి, బుధుడితో కలిసి, శుక్రుడితో కలిసి కుజుడు ఉన్నాడు. తన ఓన్ హౌస్లో కుజుడు ఉన్నాడు, అష్టమ స్థానంలో ఉన్నాడు. అష్టమ స్థానం అంటే చాలా ప్రమాదం కదా అని అనుకుంటాం. ఏ ప్రమాదం లేదు. ఎందుకంటే ఎయిత్ హౌస్ లార్డ్ ఇన్ ఎయిత్ హౌస్ అంటే సడన్ గెయిన్స్ ఉంటాయి. తలవంతలంపగా వచ్చే ఆదాయము ఎక్కువ ఉంటుంది. అలాగే యాన్సిస్ట్రల్ ప్రాపర్టీస్ అంటారు సరే, అంటే పూర్వీకులకు సంబంధించిన ఆస్తిపాస్తులు కానీ, ధనం కానీ రావడానికి అవకాశం ఎక్కువ ఉంది. అష్టమ స్థానంలో కుజుడితో కలిసిన బుధుడు ఉన్నాడంటే, కుజ బుధ రవులు ఉంటే యాక్చువల్గా జనరల్గా ఈ వృశ్చిక రాశిలో డాక్టర్స్ సంబంధించినటువంటి రాశి అని చెప్తా ఉండేది. కాబట్టి మీలో డాక్టర్స్ ఉన్నవారికి చాలా మంచి నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది. ఆపరేషన్స్ దిగ్విజయంగా అంటే సక్సెస్ఫుల్గా అద్భుతంగా రాణిస్తారు. ఎందుకంటే రవితో కలిసిన కుజుడు ఉన్నాడంటేనే ఆపరేషన్స్ చేస్తారు వాళ్ళు డాక్టర్స్. కానీ ఇక్కడ అష్టమ స్థానం అయింది కాబట్టి జనరల్గా ఈ కాంబినేషన్ డాక్టర్స్కి సంబంధించిన వాటిల్లో కొద్దిగా నేమ్ అండ్ ఫేమ్ స్లోగా రావడం అవకాశం ఉంది. కాకపోతే వాళ్ళు డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళు పర్ఫెక్ట్. అంతేకాకుండా రవి బుధుల కాంబినేషన్ కూడా అష్టమ స్థానంలో ఉంటే దీర్ఘాయుర్దాయం ఉంటుందండి. ఎవరికైనా సరే మీ జాతకాల్లో కూడా చూసుకోండి. అష్టమ స్థానంలో రవి బుధులు ఉంటే దీర్ఘాయుష్ గలవారుగా ఉంటారు. అంతేకాకుండా ఫారిన్ కంట్రీస్ కూడా వెళ్తారు, ఫారిన్ కంట్రీస్లో నివసిస్తూ ఉంటారు. ఫారిన్ ట్రిప్స్ అంటే ఫారిన్ ప్రయాణాలు కానీ ట్రిప్స్ అంటాం కదా, అవి బాగా ప్రీతి కలిగి ఉంటారు మీరు. అంటే ఫారిన్ యోగం ఉంటుంది అని ఖచ్చితంగా చెప్పచ్చు. అంతేకాకుండా సప్తమాధిపతి అష్టమంలో ఉన్నాడు కాబట్టి కొద్దిగా భార్యాభర్తల విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు, మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. ఏదేమైనా భాగ్యస్థానం చాలా బాగుంది. అంటే భాగ్యస్థానం బాగుందని అర్థం ఏంటంటే, భాగ్యస్థానాధిపతి గురుడు మీకు చతుర్థ భావంలో ఉండడం వలన తీర్థయాత్రలు చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఈ నవంబర్ నెల నుంచి స్టార్ట్ అవుతుందండి మీకు తీర్థయాత్రలు. మీ గురువు గారితోటో లేకపోతే మీరో చార్ధామ్ యాత్ర, అటువంటి పుణ్యక్షేత్ర దర్శనం ఉంటాయి కదా, అటువంటి వాటికి మీరు వెళ్తారు. అలాగే ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా సాహిత్య రంగంలో ఉన్న వారికి వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఏదేమైనా 10th హౌస్ లార్డ్ శనీశ్వరుడు మీకు 12వ భావంలో ఉన్నాడు. గురుడు కూడా చూస్తున్నాడు. అంటే బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి, గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఉన్న వారందరికీ కూడా ఈ గురు ప్రభావం వలన, దశమ స్థానానికి ఉండడం వలన ఖచ్చితంగా మీ ప్రొఫెషనల్గా బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. కానీ ఈ శని కారకత్వాలు ఉంటాయి సరా, అంటే ఐరన్, స్టీలు, ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అంటాం సరా, 12వ భావంలో ఉన్నాడు. 12వ భావంలో ఉన్న శనీశ్వరుడు ఉంటే వాళ్ళకి వాళ్ళ ఉద్యోగ రీత్యా దూర ప్రాంత ప్రయాణాలు కానీ, ట్రాన్స్ఫర్స్ అవ్వడం కానీ, లేదా ఉద్యోగాల్లో చిన్న చిన్న ఇబ్బందులు కలగడం కానీ జరుగుతుంది.